ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుస్వరూపిణ్యై శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి దుర్గాంబికాయే నమో నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం శ్రీ మేధాదక్షిణామూర్తయే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. శ్రీ దక్షిణామూర్తి వారికి అట్లాగే గురు సమానులైనటువంటి పీఠాధిపతులకి అందరికీ కూడా పాదాభివందనం చేస్తూ పాదాలకి నమస్కారం చేస్తూ ఆషాఢమాసంలో వచ్చేటటువంటి ఈ నెల అనగా జూలై 10వ తేదీన గురువారం రోజున గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి. ఈ రోజున చాలా విశేషమైనటువంటి శుభదినము. ఎందుకంటే అన్నిటికన్నా మానవునికి కావలసింది మేధస్సు, దానితో జ్ఞానము. ఈ జ్ఞానస్వరూపులైనటువంటి ఈ హయగ్రీవ వారు అట్లాగే దక్షిణామూర్తి వారు, దత్తాత్రేయ స్వామి వారు, వీరు మాత్రమే గురువులు, సాక్షాత్తు పరమ గురువులు. కాబట్టి వీరి పరంపరగా తర్వాత మనకున్నటువంటి గురువులు చాలా మంది ఉంటారు. విద్యాపరంగా కావచ్చు, అనుభవపూర్వకంగా కావచ్చు, అది జ్యోతిష్య గురువులు కావచ్చు, విజ్ఞానపరమైనటువంటి సైంటిఫిక్ గురువులు కావచ్చు, లేదా వ్యాపారపరమైనటువంటి గురువులు. మనకి జ్ఞానాన్ని అంటే చదువు రూపకంగా జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ఎటువంటి గురువునైనా సరే చక్కగా ఈ యొక్క గురు పౌర్ణమి రోజున ఆరాధించగలిగితే చాలా విశేషమైనటువంటి పుణ్యము కలుగుతుంది, అఖండమైనటువంటి జ్ఞాన సిద్ధి కలుగుతుందని చెప్పి శాస్త్రవచనం. కాబట్టి అందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి జూలై 10వ తేదీన గురు పౌర్ణమి రోజున మీ మనసుకి నచ్చినటువంటి గురువులకి పాదాభివందనం చేసుకొని వారికి కాస్త వస్త్రదానం చేయొచ్చు, లేదా ఫలదానమైనా చేయవచ్చు. అన్నిటికన్నా అందరికీ ముఖ్యము తండ్రి. తండ్రే మొదటి గురువు, పరమ గురువు. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు, తల్లిదండ్రుల దగ్గరగా ఉన్నటువంటి వారు తండ్రికి పాద నమస్కారం చేసుకుంటే అందరి గురువులు ఆయనతో సమానం అన్నమాట. కాబట్టి జీవపుత్రుడు ఆయనే జీవాన్ని ఇస్తాడు. కాబట్టి స్త్రీలైనా పురుషులైనా సరే తండ్రికి తల్లికి నమస్కారం చేసుకుని ఆ రోజున వారి ఆశీర్వచనం తీసుకున్నట్లే అందరి గురువుల యొక్క ఆశీర్వచనం మీకు లభిస్తాయి. ఆ తర్వాత దేవాలయాలకు వెళ్ళటం, ఆ దేవాలయాల్లో చక్కగా మనకి కావలసినటువంటి ఆ గురు పరంపరలో ఉన్నటువంటి దక్షిణామూర్తి వారి గుడి కానివ్వండి, లేకపోతే దత్తాత్రేయుడి గురువు కానివ్వండి, వీళ్ళకి ఎవరికైనా నమస్కారం చేసుకోండి. వారికి సంబంధించినటువంటి శ్లోకాలు, స్తోత్రాలు ఉంటాయి, మంత్రాలు కాదు. వాటిని చక్కగా ఒక 108 సార్లు కనుక జపం ఆచరించినట్లయితే శుభాన్ని కలుగు చేస్తుంది. ఆ తదుపరి మరి మనము ప్రతి నెల మాసము కూడా అంతరిక్షంలో అన్ని గ్రహాలని, ముఖ్యంగా మన యొక్క భూమిని తన యొక్క ఆకర్షణ శక్తి చేత, బలము చేత తన చుట్టూ పరిభ్రమణం చేయించుకుంటూ ఉన్నటువంటి సూర్య భగవానుడి యొక్క సంక్రమణం యొక్క వేడుక. మరి మనకున్నటువంటి 2 ఆయనాలలో ఉత్తరాయణ పుణ్యకాలంలో 6 నెలలు మన యొక్క జీవితాన్ని గడుపుతూ వచ్చాం. ఇప్పుడు కర్కాటక రాశిలోకి ఈ యొక్క సూర్య భగవానుడు, సూర్యనారాయణ మూర్తి మనకి జూలై 16వ తేదీన మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో చక్కగా స్వామివారు కర్కాటక రాశిలోకి అడుగు పెడుతున్నారు. మరి ఈ కర్కాటక రాశిలోకి ఈ యొక్క సూర్యుడు సంక్రమించినటువంటి సమయాన్ని మన శాస్త్రరీత్యా కనుక గమనించినట్లయితే దీనిని దక్షిణాయన పుణ్యకాలము అంటారు. అదే మకర రాశిలో కనుక సూర్యుడు ప్రవేశించినట్లయితే అది జనవరి 16, 14 తేదీల్లో వస్తుంది. దాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. అది దేవతా కార్యక్రమాలకి, దేవతా ప్రతిష్టలకి, గృహప్రవేశాలకి, వివాహాలకి, ఉపనయనాలకి, ముఖ్యంగా ఉపనయన సంస్కారాలకి చాలా విశేషమైనటువంటి రోజులు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలము. అయితే ఈ దక్షిణాయన పుణ్యకాలంలో అటు విష్ణుమూర్తి, ఇటు పరమశివుడు ఇరువురు కూడా ధ్యాన యోగంలో ఉంటూ ఉంటారు ఒక 4 నెలల కాలము. దాన్నే మనము చాతుర్మాస్య వ్రత దీక్ష అంటారు. అంటే భూలోకంలో కొంతమంది గురువులు, మానవులు కూడా ఆ ప్రశాంతత కోసం, జీవన్ముక్తి కోసమని ఈ చాతుర్మాస్య వ్రత దీక్షను పొంది చక్కగా ఆ యొక్క విష్ణు పరంపర, శివ పరంపర దీక్షలో చక్కగా వారి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటారు.
అది ఎవరి అభిప్రాయం, ఎవరి ఇష్టాన్ని బట్టి వారు చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క కర్కాటక రాశిలోకి సూర్యుడు సంక్రమించినటువంటి ఈ సమయము అనగా జూలై 16వ తేదీన మధ్యాహ్నం పూట అయింది కాబట్టి ఎవరైనా సరే మరుసటి రోజైనా సరే శ్రాద్ధ కర్మలు లేకపోతే వారి యొక్క పెద్దవాళ్ళకి, చనిపోయినటువంటి పెద్దవాళ్ళకి ఏదైనా పితృకర్మల పరంగా చేసినటువంటి పిండ ప్రదానాలు ఇలాంటివి చేసుకోవడం వలన వారికి చక్కగా అనంత లోకాలలో విష్ణు సాన్నిధ్యము కలిగే అవకాశము, వైకుంఠ ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ యొక్క కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించినటువంటి రోజు నుంచి 6 నెలల కాలము దక్షిణాయన పుణ్యకాలం ఉంటుంది. ఈ దక్షిణాయనంలోనే మనకి చక్కగా మానవుడు మోక్షాన్ని పొందటానికి, జ్ఞానాన్ని ఆర్జించటానికి కావలసినటువంటి అమితమైనటువంటి జ్ఞాన సంపద పూజల ద్వారా, వ్రతాల ద్వారా, హోమాల ద్వారా, ఎన్నో రకాలైనటువంటి దైవ పూజల ద్వారా చేసుకునే అదృష్టము కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ప్రవేశించిన తర్వాత 6 నెలల కాలము కూడా చక్కగా మానవులందరూ కూడా మనకు వచ్చేటటువంటి గణపతి నవరాత్రుల దగ్గర నుంచి అన్నీ కూడా దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే ఇక్కడ వర్షాకాలము, శీతాకాలం అనేది మానవుని యొక్క ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి దైవానికి సంబంధించినటువంటి ఆరాధనలు, స్తోత్ర పారాయణలు, అర్చనలు చేయటం ద్వారా చక్కటి ఆరోగ్యము, మనఃప్రశాంతత, కార్యసిద్ధి కలిగి జ్ఞానానికి, మోక్షానికి కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఈ యొక్క జూలై 16వ తేదీ నుండి ఆగస్టు 17వ తేదీ వరకు కూడా సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయంలో, ప్రవేశించిన రోజు నుంచి ఈ నెల కాలము కూడా మేషాది మీనరాశి పర్యంతం ఉన్నటువంటి 12 రాశుల వారికి, అట్లాగే ఆ రాశుల్లో ఉన్నటువంటి నక్షత్రాలు 27 నక్షత్రాల వారికి, అవి ఈ రెండు తెలియనటువంటి నామ నక్షత్ర జాతకులకి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నంలో ముఖ్యంగా వినేటటువంటి శ్రోతలు ఒకటి గుర్తుంచుకోవాలి. ఏదైనా సరే ప్రస్తుత కాలంలో గోచారంలో గ్రహాలు ఆకాశంలో ఈ రాశుల్లో, ఈ నక్షత్రాలలో సంచరించే సమయంలో ప్రపంచంతో పాటుగా, అంతరిక్షంతో పాటుగా మానవుల మీద కూడా ఆ ప్రభావాన్ని చూపిస్తుందని మాత్రమే అర్థం చేసుకోండి. జన్మజాతకంలో ఉన్నటువంటి ఆ గ్రహాల యొక్క స్థితిగతులు, అట్లాగే దశ అంతర్దశల రీత్యా వారికి జరిగేటటువంటి ఈవెంట్స్ ప్రెజెంట్ గోచారంలో గ్రహస్థితులు ఏ విధంగా నిర్ణయిస్తాయో మాత్రమే తెలియజేస్తుంది. కానీ చాలా మందికి తెలియక ఈ యొక్క రాశి లేకపోతే నాది నక్షత్రము మరి మాకు చెప్పినవి జరగట్లేదు, లేకపోతే మీరు చెప్పినట్టుగా మాకు నెగిటివ్ జరగట్లేదు, పాజిటివ్ జరుగుతోంది, పాజిటివ్ జరగట్లేదు, నెగిటివ్ జరుగుతోంది అంటున్నారు. ఇది ఎక్కడా కూడా వారికి సంబంధం ఉండదు. జస్ట్ ఆ యొక్క కిరణాలు వారి మీద పడి కొంతవరకు ప్రభావాన్ని చూపిస్తాయే తప్ప ప్రత్యేకించి మొత్తము కూడా మేము చెప్పిన విధంగానే జరుగుతుంది అని ఎక్కడా కూడా శాస్త్ర నిర్ణయం లేదు. గోచార ఫలితాలు అంటే జస్ట్ మనం జాగ్రత్త పడటానికి, ఈ నెలలో ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి పాపగ్రహాలు ఈ విధంగా పాపస్థానాలలో ఉంటే మనం దానాలో, ధర్మాదులో, జపాలో, లేకపోతే అవతల వాళ్ళకి ఏదైనా దాన ధర్మాదుల రూపంలో లేకపోతే స్తోత్రాలు, శ్లోకాలు, పూజలు చేయించుకోవడం ద్వారా కొంత ఉపశమనం మాత్రమే లభిస్తుంది. ఇది గుర్తుంచుకొని ఈ యొక్క రాశి ఫలితాలను విని ధైర్యాన్ని తెచ్చుకొని ఏ విధంగా ఉండాలో ఆలోచించే మార్గమే ఈ యొక్క గోచార ఫలితాలు మాత్రమే. కాబట్టి మరి ఇక మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్య భగవానుడు, అట్లాగే కుజుడు మనకి మారుతున్నాడు. దాదాపుగా ఒక 45 రోజులు బట్టి కుజ భగవానుడు మరి ఈ రేపు జూలై 28వ తేదీ వరకు కూడా సింహరాశిలో ఉండి 28వ తేదీ నుండి కన్యా రాశిలోకి మారుతున్నాడు ఈ కుజ భగవానుడు. అట్లాగే మనకి బుధుడు, ఈ యొక్క బుధుడు మనకి జూలై 18వ తేదీన ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్రంలో ఉండి కర్కాటక రాశిలో వక్రత్వం చెందుతున్నాడు దాదాపుగా ఆగస్టు 11వ తేదీ వరకు కూడా. కాబట్టి ఆయన ఇచ్చే ఫలితాల్లో కొంత తారతమ్యం కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా మనకి ఉన్నటువంటి మాస ఫలితాల్లో శుక్రుడు కూడా, ఈ శుక్రుడు చక్కగా ప్రస్తుతానికి తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉంటూ ఎంతో ఆనందాన్ని పంచుతున్నాడు. ఈ నెల అంటే జూలై 26వ తేదీ నుండి ఆగస్టు 21వ తేదీ వరకు కూడా
మిత్రక్షేత్రమైనటువంటి మిథున రాశిలోకి మారతాడు. కాబట్టి ఈ యొక్క 17వ తేదీ ఆగస్టు వరకు కూడా కొన్ని గ్రహాల యొక్క మార్పుల వలన కూడా ఎన్నో రకాలైనటువంటి సంస్కారాలు జరిగే అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా చక్కగా తెలుసుకొని జాగ్రత్తలు వహించుదాం అని చెప్పే ఆలోచనతో మరి ఇప్పుడు మన యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని ప్రారంభం చేద్దాం. తులారాశి వారికి జూలై 16వ తేదీ నుండి ఆగస్టు 17వ తేదీ వరకు కూడా చాలా విశేషమైనటువంటి కొన్ని సౌఖ్యాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా తులారాశి వారికి 5లో ఉన్నటువంటి రాహువు కొంత అప్రయోజనాలని, మేధోబలాన్ని తగ్గించటం, అనుకున్న కార్యాలని ఆలస్యం చేయటం. 6లో ఉన్నటువంటి శని భగవానుడు ఈ నెల 13వ తేదీ నుండి వక్రించి కాస్త 5వ భావానికి సంబంధించినటువంటి ఫలితాలను కూడా కొంతవరకు ఆయన ఇవ్వటం ద్వారా అనుకున్న కార్యాలయందు అంటే ఉద్యోగ ప్రయత్న కార్యాలయందు కొంత ఆలస్యాలని కలుగజేయడం, అట్లాగే శత్రువులు మళ్ళీ కాస్త వీరి వైపు తిరిగి చూడటం, దాని ద్వారా వీరికి ఉన్నటువంటి ఆలోచన శక్తి తగ్గటం, అనుకున్న కార్యాలని సరైన సమయంలో చేయలేకపోవటం ఈ యొక్క శని రాహుల వలన కలుగుతూ ఉంటుంది. అట్లాగే శుక్రుడు ఈ యొక్క రాశి వారికి 8వ స్థానంలో ఉండి చక్కటి ఆనందకరమైనటువంటి ఆకస్మిక ధన ప్రాప్తిని కూడా కలుగజేశాడు. ఆనందాలని, ఉత్సాహాలని కూడా కలుగజేస్తూ వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఈ నెలాఖరు 26వ తేదీన ఈ తులారాశి వారికి ఆకస్మిక ప్రయాణం ద్వారా కొంత ధన లాభాదుల్ని, తండ్రి ద్వారా భాగ్య లాభాదుల్ని కలుగజేస్తూ ఉంటారు. బంధువులతో మాటా ముచ్చట్లు కలియటం ద్వారా, లేకపోతే ఆకస్మికంగా కనిపించేటటువంటి కొంతమంది స్త్రీల వలన వ్యాపారము, ఉద్యోగ విషయాలలో వీరు సంఘటితమైనటువంటి సమాలోచనలు చేయటం, వారితో వీరికి ఉద్యోగ ధర్మం గురించి స్వార్థంగా మాట్లాడటం ద్వారా చక్కటి లాభ ప్రయోగం కలుగుతుంది. అంటే ఉద్యోగాల కోసం వీరు తెలియకుండానే ప్రయాణాలు చేసేటప్పుడు ఎవరో ఒకరు పరిచయం అవటం, పెద్దవాళ్ళు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పరిచయం అవటం, ఆ పరిచయం ద్వారా వీరికి చక్కటి మాట కలిసి ఉద్యోగము లేదా వ్యాపారము వీటి యందు ఒకరి అభిప్రాయాలు ఒకరికి కలవటం, వీరి మీద గౌరవ మర్యాదలు పెరగటం ద్వారా, కలిసి చేయటం ద్వారా, లేదా వీరికి అవకాశాలు ఇప్పించటం అనేటటువంటి వాటి ద్వారా చక్కటి ధనలాభం అనేది కనపడుతోంది తులారాశి వారికి. ముఖ్యంగా గురువు యొక్క దృష్టి కూడా ఉండడం ద్వారా కొన్ని ఆలోచనలు వీరు కనుక జాగ్రత్తగా పరమేశ్వరుని నమ్మి చేస్తే కనుక చక్కటి ధనలాభము, ఆలోచనల యందు నిమగ్నత, సమర్థత వీరికి కనిపిస్తోంది. అయితే ఈ నెలాఖరు వరకు 28వ తేదీ వరకు ఇప్పటి వరకు కుజకేతువుల యొక్క సంబంధం తులారాశి వారికి లాభంలో ఉండటం ద్వారా ఎంతో లాభకరంగా జరిగినప్పటికీ ఇప్పుడు ఈ కుజుడు 12వ స్థానంలో కన్యారాశిలోకి రావడం ద్వారా కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. మాట్లాడే మాట ముఖ్యంగా బంధువులు కావచ్చు, బంధువులతో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, ఎక్కడా కోపావేశాలు కానీ అగ్రెసివ్నెస్ కానీ రానిమాకండి. ఒకవేళ అది వస్తే కనుక ఉన్న ఉద్యోగము పోతుంది, లేదా మార్పన్నా కలుగుతుంది. మిమ్మల్ని తీసేసి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో చేసే వాళ్ళకి, మిలిటరీ వ్యవస్థలో చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది, అభాసుపాలవ్వటం, అవమానాలు పొందటం, ఉన్న చోటు నుంచి దూరంగా పంపించటం, ఇలాంటివి కూడా జరిగి మానసికంగా గృహంలో సౌఖ్యాన్ని కోల్పోయే పరిస్థితి కలుగుతోంది. కాబట్టి మీ మాటే మీకు అంటే మీ మాట ఏంటంటే కొంచెం అమితమైనటువంటి ధైర్యము, సాహసము కనిపిస్తూ ఉంటుంది. అది అంత మంచిది కాదు. ఒద్దికగా, ఓపికగా మాట్లాడడం అనేది చాలా జాగ్రత్త పడండి, లేదా ధన నష్టం కూడా కలుగుతుంది. మీరు మాట్లాడే మాట వలన ధన నష్టం, వ్యాపారపరంగా భాగస్వాముల మధ్య కాస్త కోట్లాటలు, లేకపోతే కోర్టు కేసులు యందు మీరు వ్యాపారపరంగా సముచితమైనటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంత ఇబ్బందులు కలగడం ద్వారా, మోసపూరితమైనటువంటి ఆలోచనల ద్వారా ఒకరికొకరు అవమానించుకోవటం, అనుమానించుకోవటం, గొడవలు పడటం, దాని ద్వారా తీసుకెళ్లి కోర్టులో కేసు వేయటం, వ్యాపార స్తంభించటం, ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్త పడండి కుజుడు వలన. అట్లాగే లాభాధిపతి అయినటువంటి రవి దశమంలో రావడం ద్వారా మీరు కోరుకున్న ఉద్యోగం లేకపోయినా ఏదో ఒక ఉద్యోగ ధర్మం మీకు కలగటం, ఉద్యోగంలో కాస్త లాభం కలగటం, అంటే ఉద్యోగ లాభం కలగటం, దాని ద్వారా చక్కటి ఆనందకరమైనటువంటి విశేషమైనటువంటి ధనలాభం కలగటం, తండ్రికి కాస్త ధనం పంపించటం, తండ్రికి ధనాన్ని సహకారం చేయటం, ఇలాంటివి చక్కగా జరిగే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో మంచి వినోద గోష్ఠి, అట్లాగే మీకున్నటువంటి జ్ఞానాన్ని
అట్లాగే బుద్ధిని, తెలివితేటల్ని వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ప్రదర్శించడం ద్వారా ఉద్యోగంలో స్థిరమైనటువంటి అభివృద్ధి కలగడానికి మీకు మీరే అనుకూలతలు కలుగజేసే అవకాశం కలుగుతోంది. ఏదేమైనప్పటికీ తులారాశి వారికి ఉద్యోగ లాభం కలుగుతోంది. చక్కటి ఉద్యోగం ద్వారా ధనలాభం కలుగుతోంది. విదేశాల్లో ఉన్నటువంటి వారికి ఉద్యోగంలో కంపల్సరీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. అట్లాగే గురు శుక్రుల వలన చక్కటి దర్పము, అధికార లాభము కలిగి మీరు చేసే ప్రతి ప్రయత్నము కూడా విజయవంతమయ్యి మీకు ఉన్నటువంటి ధైర్యము, పరాక్రమం వలన చక్కటి ధనలాభాదులు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరు ముఖ్యంగా కుజుడికి సంబంధించినటువంటి దానాదులు లేదా సుబ్రహ్మణ్య పూజ లేదా హనుమంతుడి యొక్క ఉపాసన చేయటం ద్వారా, హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా కలిగేటటువంటి మీకు జరిగేటటువంటి ఈవెంట్స్ ఆలస్యం కాకుండా ముందుకు వెళ్తాయి. ఆలోచన శక్తి నశించకుండా వీరు మిమ్మల్ని కాపాడే అవకాశం ఉంటుంది. కుజగ్రహ స్తోత్రాన్ని చదవండి. హనుమంతుడి ఉపాసన చాలీసా కావచ్చు, హనుమంతుడి దండకాన్ని అయినా సరే, హనుమంతుడి నామస్మరణ అయినా సరే చేయడం ద్వారా మీకు శుభం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఓం గం గణపతయే నమః. ఓం సాం శరవణ భవాయ నమః. పూర్వము ఒక 30 days ముందు మనం చెప్పుకున్నటువంటి కొన్ని రాసుల వారు అనగా మేషము, అట్లాగే వృషభము, కర్కాటకము, సింహము, కన్య, వృశ్చికము, మకరము, కుంభము ఈ రాసుల వారు, అట్లాగే కుజ మహర్దశ, కేతు రాహు అంతర్దశలు మహర్దశలు జరుగుతున్నవాడు, కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర, అట్లాగే మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర జాతకులు, ఆరుద్ర, స్వాతి, శతభిష రాహుగ్రహ నక్షత్ర జాతకులు, అశ్విని, మఖ, మూల కేతు నక్షత్ర జాతకులు వీరందరికీ కూడా కుజ రాహు కేతువుల యొక్క సంయోగము, సమ్మేళనం వలన కాలసర్ప యోగ దోషాలు, కుజదోషాలు, ఎన్నో వివాహ ఆటంకాలు, గర్భ విచ్ఛిన్న దోషాలు, రాహుకేతువుల యొక్క సర్పగ్రహ బాధలు తొలగిపోవటానికి మరి హైదరాబాద్లో శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నా చేత ఆల్రెడీ జరుగుతున్నాయి. ఈ గ్రహాలకి జపములు, సర్ప సూక్త జపము, అట్లాగే స్వామివారు సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనాలు కూడా అయిపోయినాయి. 6 క్షేత్ర దర్శనాలు. ఇప్పుడు ఈ నెల జూలై 20వ తేదీన కృత్తికా నక్షత్రము ఆదివారం రోజున హైదరాబాద్లో చివరగా శాంత్యర్థమై సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరుగుతోంది. దీంట్లోనే గణపతి, లక్ష్మీ గణపతి, నవగ్రహ నక్షత్ర సహితముగా సర్పసూక్త, మంజసూక్త సహితంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరుగుతోంది. కాబట్టి ఎవరైనా ఈ ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వారు నాకు గనక ఫోన్ చేసి సంప్రదించినట్లయితే హోమానికి చాలా తక్కువ స్వల్ప దక్షిణతో ఆ యొక్క సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందే అవకాశము స్వీకరిస్తారని ఈ యొక్క మెసేజ్ చేయటం జరుగుతోంది. ఓం శరవణ భవాయ నమః.